सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करं स्वयम् अज्ञानध्वान्तसंहर्त्री ज्ञानालोकविलासिनी चन्द्रचूडवचश्चन्द्रचन्द्रिकेयं विराजते जयति रघुवंशतिलकः कौसल्यानन्दनो रामः कौसल्यानन्दवर्धनो रामः दशवदननिधनकारी दाशरथिः पुण्डरीकाक्षः पुण्यराशिरिव मैथिलप्रभोः रामलोचनचकोरचन्द्रिका धूमकेतुरिव रक्षसाङ्कुले जानकी जयतु सा यशोधना जानकी जयतु सा यशोधना श्रीमत्किरीटमणिमेखलवज्रकाय भोगीन्द्रभोगमणिराजितरुद्ररूपा कोदण्डरामपदसेवनमग्नमूर्ते श्री आञ्जनेय मम देहि करावलम्बम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे तां गुरुपरम्परां वन्दे तां गुरुपरम्पराम् అని చెప్పారు. జనక మహారాజు గారు చాలా సంతోషించి వారికి కూడా అతిథి సత్కారాలు చేసి వెంటనే తన మంత్రుణ్ణి ఆ శివధనుస్సుని తెప్పించడానికి పంపించారు. ఈ లోపున జనక మహారాజు గారు అంటారట, మహర్షి, ఒకవేళ ఈ రాముడు ధనుస్సుని చూడడమే కాదు, దానిని పైకెత్తి ఎక్కుపెట్టినట్లయితే నేను నా కుమార్తె అయినటువంటి సీతని ఈ రాఘవునికి వధువుగా కానుకగా ఇస్తానయ్యా అన్నారట. విశ్వామిత్ర మహర్షి రాముడి కేసు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారట. ఆ చిరునవ్వు ఆయనకి ఆదేశం, ఏష ఆదేశ అన్నట్టుగా. సరే, ఈ లోపున ఆ ధనస్సు వచ్చింది. 5,000 మంది మహాబలశాలురైనటువంటి భటులు దాన్ని మోసుకొచ్చారు. చిరుగంటలు మోగుతున్నాయి. రత్నములు మణులు వజ్రముల చేత అలంకరింపబడి ఉంది. దాన్ని చూచి రామచంద్రుడు చాలా సంతోషించారట. నడుము కట్టుకుని ఒక్కసారి విశ్వామిత్ర మహర్షి కేసి చూసి ఎడమ చేతితో లీలగా దాన్ని వాల్మీకి మహర్షి మొల్లా కూడా ఏం చెబుతారంటే, ఒక గున్న ఏనుగు చెరుకు గెడనో లేకపోతే ఒక తామరతూడునో ఎత్తినంత తేలికగా దానిని ఎత్తి ఎక్కుపెట్టి ఒక్కసారి ధనుష్టంకారం చేసేటప్పటికి ఆ ధనుస్సు కాస్త 2 ముక్కలైపోయింది. ఆ శబ్దం దశదిశల్ని నింపివేసింది తన ధ్వనితోటి. దిశలు, మూలలు, స్వర్గమర్చ పాతాళలోకాలు అద్భుతంగా గడగడ ఉడికిపోయాయి. దేవతలు చూచి ఆశ్చర్యపడ్డారు. రామచంద్రుణ్ణి పూలవర్షంతో కప్పివేశారు. దేవదందుభులు మూగాయి. అప్సరసులు గానం చేయడం మొదలుపెట్టారు, నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా 2 ముక్కలైనటువంటి ఆ శివధనుస్సును చూసి ఆ రాజుగారు, జనక మహారాజు గారు రామచంద్రుని కౌగలించుకుని చాలా ఆశ్చర్యాన్ని అనుభవించారట. ఆయన అంతఃపురంలో సీతామాత, ఇతరమైనటువంటి అంతఃపుర స్త్రీలు కూడా చాలా విస్ఫారితమైనటువంటి నేత్రాలతోటి ఆశ్చర్యంతో రామచంద్రుని దర్శించారు. బంగారుమయమైనటువంటి పూలమాలను తీసుకుని వచ్చి చిరునవ్వు ముఖంతో సమస్త ఆభరణభూషితురాలైనటువంటి సీతాకన్య ఆ ముక్తాహారమును, కర్ణపత్రములను, గణగణ మ్రోగుతున్నటువంటి నూపురములను ధరించి, పట్టు వస్త్రమును ధరించి వచ్చినటువంటిదై ఆ మాలను, ఆ వరమాలను రామచంద్రుని యొక్క కంఠంలో అలంకరింపజేసినటువంటిదై చాలా సంతోషించింది. అంతఃపుర స్త్రీలు సంతోషించారు. సభలో ఉన్నటువంటి వారందరూ సంతోషించారు. అప్పుడు జనక మహారాజు గారు అంటున్నారు, మహర్షి, వెంటనే దశరథ మహారాజు గారికి ఒక లేఖను పంపించండి. దశరథ మహారాజు గారు వేగంగా పుత్ర సహితంగా
అంతఃపుర సహితంగా ఇక్కడికి రావాలి. ఈ పుత్రుల యొక్క వివాహాల్ని వారు దగ్గరుండి జరిపించాలి. వారి మంత్రుల్ని కూడా ఆహ్వానింపజేయండి, వేగంగా వెళ్ళే దూతల్ని పంపించండి అని చెప్పి వారు కోరితే విశ్వామిత్ర మహర్షి అలాంటి ఏర్పాటు చేశారు. ఆ వాయువేగ మనోవేగాలతో వెళ్ళినటువంటి ఆ దూతలు మహర్షికి రాముడు క్షేమంగా ఉన్నాడు లక్ష్మణ సహితంగా, వారు మిథిలా నగరంలో ఉన్నారు, జనక మహారాజు గారి అభ్యర్థన మీద విశ్వామిత్ర మహర్షి మిమ్మల్ని సకల బంధుమిత్ర సపరివార సమేతంగా సకుటుంబంగా మిథిలా నగరానికి ఆహ్వానిస్తున్నారు మహారాజా, అందుచేత త్వరతో బయలుదేరండి అంటే వారు చాలా ఆనందించినటువంటి వారై వశిష్ఠ మహర్షిని సంప్రదించి అగ్నిహోత్ర సహితంగా అంతఃపుర సహితంగా పురోహిత వర్గాన్ని అగ్నిహోత్రాల్ని అంతఃపురాన్ని ముందుంచుకుని వారు తిన్నగా మిథిలా నగరానికి ప్రస్థానం చేశారు. చాలా తొందరగా మిథిలా నగరాన్ని చేరుకున్నారు. ఈ రెండు వర్గాల యొక్క కలయిక, వారు స్వాగతం ఇవ్వడానికి వచ్చారు, వీరు ప్రవేశం చేయడానికి వచ్చారు. ఈ రెండు వర్గాల యొక్క కలయిక రెండు మహాసముద్రాలు కలిసినట్టుంది అంటారు మహర్షి వాల్మీకి. శతానంద సహితుడైనటువంటి ఆ జనక మహారాజు గారు యథాశాస్త్రంగా దశరథ మహారాజుకి ఆతిథ్యాన్ని నిర్వర్తించినటువంటి వారై వారి వారి వైభవానికి తగిన సౌఖ్యావహమైనటువంటి విడిదుల్ని ఏర్పాటు చేశారు. రామలక్ష్మణులు వచ్చి నమస్కరిస్తే వారిని కౌగలించుకొని ఎక్కడో తప్పిపోయిన వాడిని చూసినంత ఆనందాన్ని పొంది దశరథ మహారాజు గారు అదృష్టం కొద్దీ మళ్ళీ చూశానయ్యా రామా నిన్ను, విశాల నేత్రములు కలిగినటువంటి నిన్ను, ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల సమస్త శుభములను పొందినటువంటి నిన్ను నేను మళ్ళీ దర్శింపగలిగి. మహారాజు గారు బ్రహ్మానంద భరితుడయ్యాడట. బ్రహ్మానందం అనే దాంట్లో కూడా ఒక శ్లేష. ఆయన పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ యొక్క స్పర్శ ఎవరికి శాశ్వతమైన నిజమైన ఆనందాన్ని కలిగించదు. ఆయన కుమార రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను కౌగలించుకొని బ్రహ్మానంద భరితుడయ్యాడట దశరథ మహారాజు. శుభదినంలో మంచి ముహూర్తంలో రామచంద్రుణ్ణి సోదర సహితంగా వివాహ వేదికకు ఆహ్వానించి రత్నస్తంభములతోటి విశాలమైన అరుగుని ఏర్పరిచి తోరణములు మండపములతో ముత్యాల జాలరులతో కూడినటువంటి ఆ వివాహ వేదిక మీద వేద విధులైనటువంటి పురోహితులు వేదాశీర్వచనాలు చేస్తుంటే స్వర్ణాభరణ భూషితులైనటువంటి ముత్తైదువులతో కూడినటువంటి ఆ వధువుల్ని, సకలాభరణ భూషితులైనటువంటి వధువుల్ని మంగళవాద్యముల ఘోషతో పాటు జనక మహారాజు గారు ఆ పీఠముల మీద ప్రవేశపెట్టారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు ఇంకా ఇతరులైనటువంటి తపోధనులైనటువంటి మహర్షులు, వేదశాస్త్ర పండితులైనటువంటి ఋత్విక్కులు మొదలైన వారందరూ కూడా ఇరుపారిశ్రములయందు అటు ఆడపెళ్లి వారి తరఫున ఇటు మగపెళ్లి వారి తరఫున కూర్చుని వేదమంత్రములను చదువుతూ శాస్త్రోక్తంగా అగ్నిహోత్ర సాక్షిగా యథావిధిగా ఆ కనకాభరణములతోటి నానారత్న భూషణములతో కూడిన సీతామాతను తీసుకుని వచ్చి భార్యాసహితుడైనటువంటి జనక మహారాజు గారు పాదములు కడిగి విధివతుగా ఆ నీళ్ళని శిరస్సు మీద ధరించినటువంటి వారై ఆమెని పాణిగ్రహణం చేయించి కన్యాదానం చేశారు. రామాయ ప్రదదౌ ప్రీత్యా పాణిగ్రహ విధానతః సీతా కమలపత్రాక్షి స్వర్ణముక్తాదిభూషితా దీయతే మే సుతా తుభ్యం ప్రీతో భవ రఘూత్తమ ఇది ప్రీతేన మనసా సీతాం రామకరే అర్పయన్. రామచంద్ర, ఇదిగో ఈ సీత యొక్క పాణిని గ్రహించు. ఈమె కమలపత్రాక్షి, నీవు కమలపత్రాక్షుడవు. ఈ నా కుమార్తెని నీకు సమర్పిస్తున్నాను, ప్రీతితో గ్రహించవయ్యా అని చెప్పి వారు కన్యాదానం చేశారట. ఎలాగయ్యా అంటే ఆనాడు క్షీరసాగరుడు సాక్షాత్ తన కుమార్తె అయిన లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణునికి సమర్పించినప్పుడు ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడో అట్టి మాదిరిగా ఆయన ఆనందభరితుడై కన్యాదానం చేశారు. మరొక ఔరస కన్య అయినటువంటి ఊర్మిళని లక్ష్మణునకు సమర్పించారు. అలాగే శృతకీర్తిని శత్రుఘ్నునకు, మాండవిని తన సోదర కుమార్తెలు వీళ్ళిద్దరూ వారినేమో భరతునకు సమర్పించారు. అలాగే నలుగురు కుమారులకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను వధువులుగా సమర్పించి
కన్యాదానం చేస్తే వాడు లోకపాలురలాగా ప్రకాశించారట. అప్పుడు వశిష్ఠ మహర్షితోటి విశ్వామిత్ర మహర్షి అంటారు, జనక మహారాజు విశ్వామిత్ర వశిష్ఠులతోటి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారట. అయ్యా మహర్షి, నేను ఒకప్పుడు యజ్ఞం చేయడం కోసమని చెప్పి నాగలితోటి భూమిని శుద్ధి చేస్తున్నాను దున్నుతూ. ఆ నాగటి చాలుకు తగిలి ఇగో ఈ కన్య ఉద్భవించింది శిశు రూపంలో, సమస్త శుభలక్షణములతో కూడినది. అందువల్ల ఆమెను తీసుకుని పుత్రికాభావంతో నా ధర్మపత్నికి ఇచ్చి పెంపించాను. శరత్కాల చంద్ర నిభమైనటువంటి ముఖం కలిగిన ఈ తల్లి అలా పెరుగుతూ ఉన్నది నా మందిరంలో. ఒకానొక నాడు నారద మహర్షి వస్తే వారిని నేను ప్రార్థించాను, అయ్యా ఈమెకు వివాహం చేయాలి, అనుకూలమైనటువంటి వరుడు ఎక్కడైనా దొరుకుతాడా, తమరు త్రిలోక సంచారుడు కదా అని. వారన్నారు, అయ్యా పూర్వం బ్రహ్మచేత ప్రార్థితుడైనటువంటి నారాయణుడు భూభార హరణ నిమిత్తార్థం లోకంలో కౌశల్యాదశరథులకు కుమారుడుగా అయోధ్య నగరంలో పుట్టబోతున్నారు. ఇగో ఈ తల్లి ఉన్నదే నీవు నీ కుమార్తె అనుకుంటున్నావు, ఈవిడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. కాబట్టి ఈమెని నారాయణునికే ఇవ్వాలి తప్ప మరొకరికి ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు, అలాంటి పని మాత్రం చెయ్యకయ్యా అని చెప్పి వారు నన్ను హెచ్చరించారు. కాబట్టి యోగమాయా స్వరూపిణి అయినటువంటి సీతని నారాయణునికే వధువుగా కూర్చడం ఎలా కుదురుతుంది? ఎదిగిన పిల్లుంటే ఆ వేళ పరిస్థితి ఏంటంటే మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని వేళ్లాడిపోయేవారు. ఇప్పుడు వరుడు కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ మనం వధువు కోసమే వెతుక్కుంటున్నాం, ఎందుకంటే పరిస్థితులు అలా మారాయి. ఆ రోజుల్లో న్యాయబద్ధమైన ధార్మికమైన కుటుంబాలు ఎక్కడున్నాయి? మన వైభవానికి మన ఆచారానికి తగినటువంటి కుటుంబాలు. అక్కడ అనుకూలమైనటువంటి గుణగణాలు కలిగిన సౌందర్యవతులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆ పిల్లని తెచ్చుకొచ్చి మనం కోరి పెళ్లి చేసుకుంటే మన వంశం అభివృద్ధి పొందుతుంది. వంశాభివృద్ధి కోసం వివాహం తప్ప కామోపభోగాల కోసం వివాహం కాదు ఆనాడు. కనుక అలాగా వెతుక్కుని తెచ్చుకుని పెళ్లి చేసుకునే పరిస్థితి. కనుక జనక మహారాజు గారు ఈ బాధలన్నీ పడ్డాడు. అనేక మంది రావడం, అడగడం, వారిని పట్టుకోలేక సమాధానం చెప్పలేక ఆయన బాధపడడం, ఆఖరికి బాధలు పడలేక ఆయన ఎవరైతే శివధనస్సును ఎక్కువ పెడతారో వారికి మాత్రమే ఈ కన్యనిస్తాను అని ఒక వీరవ్రతాన్ని ఒకదాన్ని ప్రచారం చేసినట్లయితే అప్పుడు దానికి భయపడి కొంతమంది రావడం మానేశారు. వచ్చి ప్రయత్నించి భంగపడి కొంతమంది దూరం అయ్యారు. ఆ రకంగా జరుగుతోందయ్యా, అలా రక్షించుకొచ్చాను ఈ కన్యని. ఇదిగో ఇప్పుడు నీ యొక్క దయ వల్ల, నా అదృష్టం వల్ల శ్రీమన్నారాయణుడు రామరూపంలో వచ్చారు, శివధనుర్భంజనం చేశారు. ఇగో ఈ సీతను వారికి నేను సమర్పించి ధన్యుణ్ణయ్యాను అని చెప్పి వారు చెప్పారట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేపి సుఖినः సంతు సర్వే సంతు నిరామయः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభావాగ్ భవేత్. సర్వం బ్రహ్మార్పణమస్తు.